ఒక పచ్చని అడవిలో ఒక చిన్న చిట్టి కోతి అని ఉండేది. అది చాలా చలకిగా అందరితో స్నేహంగా ఉండేది. రోజు చిట్టి కోతి చెట్టు మీద కూర్చొని ఇలా ఆలోచించింది. ప్రతిరోజు నేను ఒంటరిగా పనులు తింటున్నా, ఒక పెద్ద విందు భోజనం ఏర్పడేద్దాం. అందరూ స్నేహితులు వచ్చి ఆపిగా తింటారు, ఎంత బాగుంటుందో. అలా ఆలోచించి ఆనందంగా చెట్లపైన దూకుతూ పరిగెత్తింది కోతి. ఆ కోతి మొదట ఏనుగు బాబును, కుందేలు బాబును, చిలుకను మరియు నక్కను, కాకిని కలిసింది. వాళ్ళందరికీ చెప్తుంది ఇలా: రేపు నా చెట్టు కింద పెద్ద విందు ఏర్పాటు చేస్తున్నాను. పండ్లు, తేనె, కొబ్బరి నీరు అన్నీ సిద్ధంగా చేస్తున్నాను. మీరు అందరూ తప్పక రావాలి. అందరూ ఆ విందు భోజనానికి ఒప్పందం చేసుకున్నారు. తర్వాత రోజు ఉదయం కోతి చాలా బిజీగా ఉంది. కోతి చెట్టు దగ్గర పండ్లు తెచ్చి కుప్పగా పోసింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు సాయం చేస్తున్నారు. చిలుకలు పూలతో అలంకరించాయి, తేనెటీగలు తేనె సీసాలు తెచ్చాయి. కోతి పండ్లను అరేంజ్ చేస్తున్నవి. మొత్తానికి ఆ చిట్టిపోతి విందును ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం అవగానే అన్ని జంతువులు విందు భోజనానికి వచ్చాయి. ఏనుగు బెల్లం మరియు నీరును తీసుకుని వస్తుంది. ఇలా అడవిలో కుందేలు క్యారెట్లు తీసుకొచ్చింది. అందరూ పండ్లు పంచుకున్నారు. ఏనుగు చిన్న ముక్కలు చేసి అందరికి ఇచ్చాడు. చిలుక తేనె పోసింది. నక్క కూడా మంచిగా ప్రవర్తించి అందరికీ సాయం చేసింది. ఇలా కోతి పండ్లు తింటూ మనం అందరం కలిసి తింటే ఆనందం రెండింతలు అవుతుంది అని అంటుంది. ఇలా అన్ని జంతువులు ఆనందంగా విందును సరదాగా హ్యాపీగా కొనసాగించాయి. చివరికి విందు పూర్తయ్యాక సాయంకాలం అన్ని జంతువులు కోతికి వీడుకోలు చెప్పి ఎక్కడి నుండి అడవిలోకి బయలుదేరిపోయాయి. కోతి చిలుకతో నిల చెప్పుతుంది సంతోషంతో: అడవిలో విందు పెట్టడం నిజంగా అద్భుతం. స్నేహితులతో పంచుకుంటే జీవితం తీపిగా ఉంటుంది అని చిలుకతో జ్ఞాపకాలు చెప్పుకుంటుంది. పిల్లలు, ఈ కథలో నీతిని గమనించారా? స్నేహం అంటే పంచుకోవడం. మన దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకుంటే ఆనందం మరింత పెరుగుతుంది. కథ నచ్చితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, కోతి విందు భోజనం కథ నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మరికొన్ని ఇలా కార్టూన్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురాబోతా. సరేనా? అన్ని చూడండి, అలాగే కింద కూడా కామెంట్ పెట్టండి. బాయ్.